అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక శుభవార్త అయితే చెప్పారు. ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద నేరుగా రైతుల ఖాతాల్లోకి 20,000 రూపాయలు జమ చేయబోతున్నారు. దానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి ఎప్పుడు జమ చేస్తారు, ఎవరికి జమ చేస్తారు అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ అందరికంటే ముందుగా మీకే తెలుస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకైతే తెలుస్తాయి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఏంటంటే ఇక్కడ మనకి నిన్న స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మనకి నిన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ కొన్ని పథకాలు అయితే ప్రవేశపెట్టారు కదా. అంటే మనకి కూటమి ప్రభుత్వంలోని సూపర్ 6 పథకాలకు అయితే ప్రవేశపెట్టారు కదా. అందులో భాగంగానే ఈ అన్నదాత సుఖీభావ పథకం కూడా ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనకి నిన్న చూసుకుంటే నిన్న స్వతంత్ర దినోత్సవం నాడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సూపర్ 6 పథకాలు అన్నీ కూడా ప్రవేశపెడతాం, అలాగే అన్నీ కూడా కట్టుబడి ఉన్నామని చెప్పేసి అంటున్నారు. అయితే దీనికి సంబంధించి మనకి నిన్న అన్న క్యాంటీన్లు అయితే విడుదల చేశారు. అంటే అన్న క్యాంటీన్లని 100 క్యాంటీన్ల వరకు కూడా అయితే ప్రారంభించారనమాట. అయితే ఇందులో చూసుకుంటే ఇక్కడ మనకి ఆ అన్న క్యాంటీన్ ప్రారంభించినప్పటికీ అక్కడ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఇచ్చారు. అంటే కొన్ని వివరాలు అనేవి అయితే ప్రకటించారనమాట. ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ సూపర్ 6 హామీలకు కట్టుబడి ఉంటామని చెప్పేసి అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారు కూడా చెప్పారు. అంటే ఈ సూపర్ 6 హామీలకు కట్టుబడి ఉన్నామని, అలాగే పెన్షన్లు మొత్తం పెంచి అందిస్తున్నాం, అలాగే రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు సాయం చేస్తాం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 సిలిండర్లు, యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, అమరావతి పనులు వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. అంటే ఇందులో చూసుకుంటే వాళ్ళు సూపర్ 6 పథకాలన్నీ కూడా కట్టుబడి ఉన్నారని తెలుస్తుంది. అయితే పెన్షన్ పెంచుతామన్నారు, పెంచారు. అలాగే ఇక్కడ చూసుకుంటే అన్న క్యాంటీన్ ప్రారంభిస్తామన్నారు, నిన్నైతే ప్రారంభించారనమాట. అయితే ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే రైతులకి ఏడాదికి 20,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పేసి అన్నారు కదా. అవి కూడా వేస్తామని చెప్పేసి అంటున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు కూడా ఇస్తామన్నారు. అలాగే ఇక్కడ ఏడాదికి 3 సిలిండర్లు, యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇది మనకి ఒక శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే మనకి ఈ అన్నదాత సుఖీభావ పథకం అనేది ఎప్పుడెప్పుడు అమల్లోకి వస్తుందని చెప్పి చాలామంది రైతులు అయితే వేచి చూస్తున్నారు. దీనికైతే మంత్రి లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు స్పందించారనమాట. ఖచ్చితంగా ఎవరు కూడా అధైర్యపడకండి. మీ యొక్క ఖాతాల్లోకి ఈ 20,000 రూపాయలు ఏడాది లోపు అయితే అందిస్తామని చెప్పేసి అంటున్నారు. అయితే ఇప్పుడు మనకి నిన్న వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ ఏడాదిలోనే మనకి 20,000 రూపాయలు అనేవి ఒకేసారి ఇస్తారా రావా అని చెప్పి చాలామందికి డౌట్ ఉంది. ఇక్కడ మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ 20,000 రూపాయలు అనేవి ఒకేసారి కాకుండా విడతల వారీగా ముందు నుంచి అందరికీ తెలిస్తేనే వస్తుంది. అంటే గత ప్రభుత్వంలో చూసుకున్నా కానీ ఈ రైతు భరోసా కింద, అంటే గత ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవాని రైతు భరోసాగా అయితే ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే ఆ రైతు భరోసాని అన్నదాత సుఖీభావగా అయితే మార్చిందనమాట. అయితే అందులో చూసుకుంటే ఈ 20,000 రూపాయలు అనేవి విడతల వారీగా ఇస్తామని చెప్పేసి అంటున్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఇక్కడ మనకి 14,500 రూపాయలు అయితే ఇచ్చేవారు గత ప్రభుత్వంలోని. ఈసారి దానికి 20,000 రూపాయలు అయితే చేశారనమాట. అందులో మనకి విడతల వారీగా ఒక్కరికి 7,000 రూపాయల వరకు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఈ 7,000తో పాటు మనకి ఈ పీఎం కిసాన్ పథకం, అంటే రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ పథకం అయితే వేస్తామన్నారు కదా. అందులో భాగంగానే ఈ 7,000 రూపాయలు, ఈ 2,000 రూపాయలు, మొత్తం 9,000 రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం అనేది ఎప్పుడు అమల్లోకి వస్తుంది, ఎప్పుడు అమలు చేస్తారని ప్రతిదీ కూడాని ఇప్పుడు ఆగస్టు 15వ తేదీన మనకైతే అక్కడ మీటింగ్ అయితే జరిగిందనమాట. అందులో భాగంగానే ఏది మర్చిపోకుండా ఖచ్చితంగా సూపర్ 6 పథకాలు కట్టుబడి ఉన్నాము, ఈ రైతుల ఖాతాల్లోకి ఖచ్చితంగా డబ్బులు జమ చేస్తాము, ఎవరు కూడా ఏ న్యూస్ నమ్మకండి అని చెప్పేసి అంటున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళకైతే రైతుల ఖాతాలో డబ్బులు అనేవి జమ చేస్తామని వాళ్ళు చెప్పడం
చెప్పడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు వచ్చిన అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే ఈ రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారు. కానీ ఎప్పుడు జమ చేస్తారని చెప్పి చాలామందికైతే డౌట్ ఉంది. అయితే దానికి సంబంధించి మనకి ఈ నెలలోపు లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలో మనకి విడుదల చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనకి కొన్ని ప్రభుత్వం సంబంధించి నిధులైతే కేటాయించాలి. అందులో మనకి అమరావతికి నిర్మించాలి. అలాగే అన్న క్యాంటీన్లను అయితే ప్రారంభించారు. ఇప్పుడు మనకి ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులను అయితే ఆదుకోవాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. అప్పుడు చూసుకుంటే ఇప్పుడు వెంటనే రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం అయితే గట్టిగా నిర్ణయించుకుందనమాట. సో ఖచ్చితంగా మనకి ఈ వారంలో ఎప్పుడైనా సరే మనకి రైతుల ఖాతాలకు సంబంధించి డబ్బులు జమ చేసే అవకాశం మీద ఉన్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే దీనిపై అధికార ప్రకటన అయితే వాళ్ళు చేయనున్నారనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు నిధులు అనేవి సరిపోకపోతే మాత్రం మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి మొత్తం అందరిది కూడా అధికారులతో అందరూ చర్చించుకొని అప్పుడు మన అకౌంట్లో అంటే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో ప్రతి ఒక్క అకౌంట్లో కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు అనేవి జమ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా అధికార ప్రకటన అయితే విడుదల చేయనుందన్నమాట. మొత్తం ఒకేసారి మొత్తం కాకుండా విడుదల వారీగా అయితే విడుదల చేయనుంది. అయితే దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ అయితే విడుదల చేసింది. అంటే ఏంటంటే మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. ఈ పత్రాలు ఉంటేనే మీకు ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద మీకు డబ్బులు అనేవి అయితే జమ అవుతాయని చెప్పేసి అంటున్నారు. అందులో మొదటిది మీ యొక్క ఆధార్ కార్డు అయితే ఉండాలి. అలాగే రేషన్ కార్డు ఉండాలి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అంతా కూడా కేవైసీ చేయించుకుని ఉండాలి. చాలామంది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఉంది అంటున్నారు. కాకపోతే ఇక్కడ కేవైసీ చేయించుకోకపోతే మీకు డబ్బులు అనేవి అయితే జమ కావు. ఇక్కడ ఎలాగంటే మీ యొక్క ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. అప్పుడే మీకు కేవైసీ అయినట్టు. ఒకవేళ మీకు తెలియకపోతే బ్యాంక్ వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా అయితే ఉంచుకోండి. ఖచ్చితంగా మనకి తొందరలోనే దీనికి సంబంధించి కీలక నిర్ణయం అయితే ఇస్తారనమాట. ఈ విధంగా మనకి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతున్నాయి అనమాట. సో చూడాలి ఎప్పుడు అనౌన్స్ చేస్తారు ప్రతిదీ కూడా. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.